హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్‌ప్రొఫెషనల్స్‌లో ఒక గౌరవప్రదమైన ఒక మర్యాదపూర్వకమైనటువంటి వృత్తిలోకి వస్తే రాణిస్తారా? అన్‌ప్రొఫెషనలిస్ట్‌లు తమ పూర్వ వైభవాన్ని, తమ పూర్వ లక్షణాలని మరి వదులుకోగలుగుతారంటే కాదనే సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే యాంకర్ శివ వాస్తవానికి తను యాంకరింగ్ రంగానికి చెందిన వ్యక్తి కాదు. జర్నలిజానికి సంబంధించిన వ్యక్తి అసలే కాదు. తన బూత్ ఇంటర్వ్యూలతోటి, తన వెటకారపు మాటలతోటి ఇంటర్వ్యూలు చేస్తూ మనకు తెలుసు బూత్ షార్ట్స్ చేసేవాళ్ళని, బూత్ రీల్స్ చేసేవాళ్ళని ఒక గ్రూప్ ఉంది సోషల్ ప్లాట్ఫామ్లో. వాళ్ళని బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తూ, బూత్ సాహిత్యంలో ఇంటర్వ్యూలు చేస్తూ, కొందరు బూత్ రీల్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తూ ఇంకొంతమంది ఫేమస్ అవుతున్నారు. సో ఆ తరహా చెందిన వాడే యాంకర్ శివ. తాను మరి ఆ పూర్వకాలం నాటి ఆ వెటకారం కానీ, ఆ పూర్వకాలం నాటి ఆ చౌకబారుతనాన్ని ఇంకా వదులుకోలేదా అంటే నిజమనే చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఒక ఔత్సాహిక యూట్యూబర్ ఒక వీడియో చేశాడు, అది చూసి ఒకసారి మాట్లాడుకుందాం. నాకు ఇంటర్వ్యూ ప్రాసెస్ తెలియదు. చాలా హర్ట్ చేసింది నా మనసుకు. చాలా బాధ అనిపించింది. మంచి వ్యక్తిని పట్టుకొని అట్లా అంటాం. ఓలే గారు యాక్చువల్లీ తోడాలని అనుకుంటాడా? కుటుంబాలను నాశనం చేసే క్వశ్చన్, కుటుంబాలను నాశనం చేసే క్వశ్చన్. అంటే ఎంత గొప్ప వ్యక్తి తెలుసా? ఒక వ్యక్తి ముందు ఎలా కూర్చోవాలి? పోనీ ఇవన్నీ పక్కన పెట్టి వయసులో పెద్ద ఏ ప్రాసెస్లో అంటుకుంటే ఒకసారి వర్ణించాలంటే ఏ విధంగా వర్ణిస్తారు? అల్లుతారని వాళ్ళకి కాంట్రవర్సీ అల్లి పంటల కిరసాయలు పోసిపోయింది. చల్లారతలేదని నీళ్ళు వచ్చినట్టు కిరసనాయిలు కొడతారు. వెల్కమ్ బ్యాక్. చూశారు కదా, శ్రావణ్ గౌడ్ అనే ఒక ఔత్సాహిక యూట్యూబరు. తను కూడా కొన్ని రివ్యూస్ చెప్తుంటాడు. ముఖ్యంగా సామాజిక అంశాల పట్ల వాళ్ళ స్పష్టంగా రెస్పాండ్ అవుతుంటాడు. యాంకర్ శివ చేసినటువంటి ఇంటర్వ్యూ, భోలే షావలి గారిని చేసినటువంటి ఇంటర్వ్యూలో అడిగే యాంకర్ శివ అడిగిన ప్రశ్నలు, వెటకారం ప్రశ్నలు, బాధ్యతారాహిత్యాన్ని ఇతను ప్రశ్నిస్తున్నాడు. ఫ్యామిలీస్ ఉన్నప్పుడు భార్య పిల్లలు ఉన్నారని చెప్తూనే భార్య పిల్లలు ఉంటారు, ఆ వీడియోలు ఎలా చేస్తారంటూనే ఆ తరహా చెందిన చౌకబారి ప్రశ్నలు అడిగినటువంటి విధానాన్ని ఇతను ప్రశ్నిస్తున్నాడు. వాస్తవానికి మరి అక్కడ అశ్విని గారికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది, షావలి గారికి వ్యక్తిగత జీవితం ఉంటుంది, ఫ్యామిలీస్ ఉంటాయి. లేని ఆలోచన భావాన్ని ఆపాదిస్తూ ప్రశ్నలు అడగడం అనేది నిజంగా పశుత్వం లేదా షాడిస్ట్ లక్షణాలుగా చెప్పవచ్చు. కేవలం వ్యూస్ కొరకే ఈ విధంగా ఇంటర్వ్యూలు చేసే పద్ధతి ఏదైతుందో నిజంగా కూడా ముఖ్యంగా సోషలిస్టులు కానీ సామాజికం పట్ల బాధ్యతల వ్యక్తులు మొత్తం కూడా బాధపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు ఈ తరుణాలను చూసి. మొత్తం మీద పల్లవి ప్రశాంత్ను లేదా ఆ బిగ్ బాస్లో విజేతలుగా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు తమకు వీడియోకు ఉంటే నెగటివ్ చేయడం, లేదా వీడియో ఇచ్చిన తర్వాత వాళ్ళను ఇలా పోలరైజ్ చేస్తూ ఈ హింసాత్మకమైన ప్రశ్నలు చెప్పవచ్చు, దిగజారినటువంటి ప్రశ్నలు అడుగుతూ వెటకారం చేస్తూ అడిగే విధానాన్ని నిజంగా మనం సిగ్గుపడాలి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు సదరు పాపం బ్రదరు శ్రావణ్ గారు. ఆర్జీవి దగ్గరికి ఏ విధంగా కూర్చున్నాడు, ఇంకో వ్యక్తి దగ్గరికి ఏ విధంగా కూర్చున్నాడు, బాడీ లాంగ్వేజ్లో మార్పు ఏంటి, ఆ ప్రశ్నల తాలూకు విధానం ఏంటి తెలియజేస్తుంది. నిజంగా ప్రొఫెషనలిస్ట్ జర్నలిస్టులు కానీ, ప్రొఫెషనలిస్ట్ యాంకర్ కూడా ఇట్లాంటి చండాలమైన ప్రశ్నలు ఎప్పుడు కూడా మనం ఏ తరహా మనం ఒక సుమా యాంకర్ గారిని చూసినా, దేవి నాగవల్లి గారిని చూసినా, ఒక స్వప్న మేడం గారిని చూసినా కూడా ఈ తరహా ప్రశ్నలు ఎప్పుడు కూడా అడగరు. కేవలం అన్‌ప్రొఫెషనలిస్టులు మాత్రమే ఈ తరహా చౌకబారుతనానికి, అన్‌ప్రొఫెషనలిస్ట్ చేసినటువంటి విధానానికి నిజంగా కూడా సిగ్గుపడాలి, బాధపడాలి. ఇకనైనా ప్రజల నుంచి వస్తున్నటువంటి ట్రోలింగ్స్ అయినా యాంకర్ శివ మారతాడని ఆశిద్దాం.